డిఎఫ్సి న్యూస్ కి స్వాగతం. నా పేరు మోనికా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మధుర డిప్యూటీ తహసీల్దార్గా కె రాజేష్ బాధ్యతలు చేపట్టారు. వారు తిరుమలపాలెం మండలం నుండి బదిలీ. దేవరకొండ పట్టణానికి చెందిన కుంటల అంజయ్య శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి. రౌడీ షీటర్పై పీడీ యాక్ట్ నమోదు చేసిన పోలీసులు తుతిపల్లి నగయ్యను వరంగల్ సెంట్రల్ జైలుకు తరలింపు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సద్వినియోగం చేసుకోవాలి. ఎమ్మెల్యే రవీంద్ర కుమార్. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలో పలు మిల్లులను జేసీ చంద్రశేఖర్ టాస్క్ ఫోర్స్ బృందం అధికారులతో కలిసి తనిఖీ. మధ్య తెలంగాణ తల్లి విగ్రహం కూడలి దగ్గర కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం. మధుర తహసీల్దార్ కార్యాలయంలో గతంలో పనిచేసిన డిప్యూటీ తహసీల్దార్ ఉపేందర్ బదిలీ అయిన తర్వాత కొద్ది రోజులు ఖాళీగా ఉన్న నేపథ్యంలో వారం రోజుల క్రితం మధుర డిప్యూటీ తహసీల్దార్గా కె రాజేష్ బాధ్యతలు చేపట్టారు. వారు తిరుమలపాలెం మండలం నుండి బదిలీపై మధుర వచ్చారు. దేవరకొండ పట్టణానికి చెందిన కుంటల అంజయ్య శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. దేవరకొండ పట్టణంలోని సేల్ టెక్స్ కార్యాలయంలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న ఆయన నల్గొండ జిల్లా సేల్ టెక్స్ అధికారిగా పదవి విరమణ పొందారు. దేవరకొండలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. ఆయన మృతి పట్ల గరుడాద్రి వెంకటేశ్వర స్వామి దేవాలయ కార్యదర్శి బెజవాడ శేఖర్, కోశాధికారిగా చిదిల వెంకటేశ్వర్లు, కిరాణా అసోసియేషన్ అధ్యక్షుడు నీలా బుచ్చేలు ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. దేవరకొండ మున్సిపాలిటీ కమిషనర్ పూర్ణచందర్ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరికి బదిలీపై వెళ్లారు. నూతన కమిషనర్గా కొల్లాపూర్ నుండి బదిలీపై వచ్చిన వెంకటయ్య విధుల్లో చేరారు. నూతన కమిషనర్ని పురపాలక శాఖ కమిషనర్ సిబ్బంది స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దేవరకొండ నుండి బదిలీపై వెళ్తున్న మున్సిపల్ కమిషనర్ పూర్ణచందర్ మాట్లాడుతూ 3.5 సంవత్సరాలుగా దేవరకొండ పట్టణంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, కౌన్సిలర్ సహకారం అందించారని అన్నారు. నూతనంగా విచ్చేసిన కమిషనర్ వెంకటయ్య మాట్లాడుతూ దేవరకొండ మున్సిపాలిటీని స్వచ్ఛ మున్సిపాలిటీగా తన శాయశక్తిలా పనిచేస్తారని అన్నారు. వెంకటయ్య మున్సిపల్ కమిషనర్ కొల్లాపూర్ చేస్తున్న సందర్భంలో ట్రాన్స్ఫర్ ఈరోజు ఆర్డర్ రావడం జరిగింది. ఈరోజు 5 గంటల లోపు ఇక్కడ దేవరకొండ మున్సిపాలిటీలో చార్జ్ తీసుకోవడం జరిగింది. దేవరకొండను ప్రజాప్రతినిధులు, స్థానిక కౌన్సిలర్స్, ఎమ్మెల్యే యొక్క సహాయ సహకారం పెట్టి దేవరకొండ పట్టణాన్ని అభివృద్ధి దిశలో ముందుకు తీసుకుపోవడానికి అన్ని విధాలుగా సహాయ సహకారం తీసుకొని మేము ముందు తీసుకుపోతానని తెలియజేయడం జరుగుతుంది. చిరు వ్యాపారులు వృత్తిలో నిమగ్నమవుతారు. ఆరోగ్య సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించారని దేవరకొండ మండలం బొడ్డుపల్లి పిహెచ్సి డాక్టర్ ఇమ్రాన్ అన్నారు. శుక్రవారం దేవరకొండ పట్టణంలోని మున్సిపాలిటీలో చిరు వ్యాపారులకు సీఎం సహాయ నిధి పథకం ద్వారా డిజిటల్ పేమెంట్ ప్రక్రియ, వ్యాపారులకు బ్యాంక్ లోన్ మంజూరుపై అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం చిరు వ్యాపారులకు హెల్త్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఇమ్రాన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవితాన్ని కొనసాగించాలని అన్నారు. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించరాదని, కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి వ్యక్తులు వారి ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటూనే వారిపై ఆధారపడిన వారి కోసం ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులను వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మెప్మా అధికారి జగ్మంతా, నీల రవి, వైద్య అధికారులు, హెల్త్ అసిస్టెంట్, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. प्रोग्राम DP
చెప్పలేరు. కొండమల్లేపల్లి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న రౌడీ షీటర్ తూటుపల్లి నాగయ్య అలియాస్ బొట్టు నగయ్యపై పీడీ యాక్ట్ నమోదు చేసి వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించినట్లు కొండమల్లేపల్లి సీఐ పరశురాం తెలిపారు. గుడిపల్లి ఎస్ఐ గోపాలరావు నేతృత్వంలో ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో గత కొంతకాలంగా ప్రజలపై బెదిరింపులకు పాల్పడుతూ ఎంతో మందిని భయభ్రాంతులకు గురి చేస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా వ్యవహరించడంతో పాటు పలు కేసుల్లో ముద్దాయిగా ఉన్న తూటుపల్లి నాగయ్య బొట్టు నాగయ్య పై పీడీ యాక్ట్ నమోదు చేశామని తెలిపారు. ప్రజలను ఇబ్బందులకి గురి చేసిన, బెదిరింపులకి పాల్పడిన, అసాంఘిక కార్యకలాపాలు చేసినా వారిని వదిలేది లేదని ఆయన హెచ్చరించారు. నేరం చేసి ఎవరు తప్పించుకోలేరని, అలాంటి వ్యక్తులు ఏ స్థాయిలో ఉన్నా పీడీ యాక్ట్ నమోదు చేయడంతో పాటు కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. ప్రజారక్షణ, శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా పోలీస్ శాఖ నిరంతరం పనిచేస్తుందన్నారు. దేవరకొండ మున్సిపాలిటీలో బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఎదుట ఆత్మహత్యకు పాల్పడిన గంగుల శ్రీనివాస్ చిత్రపటానికి పూలమాల వేసి అతని ఆత్మకు శాంతి కలగాలని శ్రద్ధాంజలి ఘటిస్తూ పట్టణ అధ్యక్షుడు గుండా లాంజయ్య మాట్లాడుతూ కేసీఆర్ నిరంకుశ ఆదేశాలతో జోయల్ డేవిస్ రూపంలో బండి సంజయ్ పై జరిగిన దౌర్జన్యాన్ని తట్టుకోలేకపోయిన శ్రీనివాస్ ఆత్మాహుతికి పాల్పడ్డాడు. తెలంగాణ బిడ్డల త్యాగాలతో గద్దెనెక్కిన కేసీఆర్ అహంకారానికి, నియంతృత్వానికి ఇంకో బిడ్డ బలయ్యాడు. ఆత్మ బలిదానాలు వద్దు, పోరాటాలతో నియంతృత్వాన్ని ఎదిరిద్దాం. నిజాం నియంతృత్వాన్ని, రజాకార్ల అకృత్యాలను ఎదురొడ్డి పోరాడిన గడ్డ మన తెలంగాణ. నయా నిజాం కేసీఆర్ నియంతృత్వాన్ని తెరదించేందుకు పోరాడదాం. 2023లో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు పోరాడదాం. ప్రజాస్వామిక తెలంగాణను కల్లారా చూసేందుకు బతుకుదాం. బలిదానాలు వద్దు, పోరాటాలతో ప్రజాస్వామిక తెలంగాణ సాధించుకుందామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో గాజుల మురళి, ప్రధాన కార్యదర్శులు జల్లా భాస్కర్, సహదేవ్, వస్కుల సుధాకర్, రవికుమార్, రాపులు శ్రీను, ఇందిరా, గణేష్, గీతారాణి, ఓబీసీ మోర్చా అధ్యక్షులు కామోజీ విజయ్, మహిళా మోర్చా అధ్యక్షురాలు మాధవి, పద్మ, యువ మోర్చా అధ్యక్షులు శ్రీను, అజయ్, వలసని వెంకన్న, గోపి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సంతాప దినం పాటిస్తున్నాము. మృతుడి ఆత్మకి శాంతి కలగాలని దేవరకొండ బీజేపీ పట్టణ శాఖ తరఫున కోరుతున్నాం. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. విశ్వాస చింతనలో భాగంగా మన అధ్యక్షుడు ప్రచారం చేస్తుండగా పోలీసులు అరెస్ట్ చేసి అతనికి అరెస్ట్ చేసినందుకు గాను మనస్తాపం చెందిన మన పార్టీ అధ్యక్షుడు ఆత్మహత్యకు పాల్పడినాడు. టీఆర్ఎస్ నిరంకుశ పాలన నిదర్శనగా మన గంగుల శ్రీనివాసరావు హాస్పిటల్ పాల్గొంటున్నాడు. అతను 6 రోజుల తర్వాత అంటే ఈరోజు నిన్న సాయంత్రం తన మరణించినాడు. అతనికి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ దేవరకొండ బీజేపీ తరఫున నివాళులర్పిస్తూ జై భారత్ మాత. గంగుల శ్రీనివాస్ అమర్ హై. భారతీయ జనతా పార్టీ యాచార మండలం కార్యకర్త ఈ నెల 1వ తారీఖున రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ముందు బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించిండు. ఇప్పటి హాస్పిటల్ తరలించిన మన కార్యకర్తలు నిన్న సాయంత్రం చెందడం జరిగినది. అతని ఆత్మకు శాంతి చేయాలని ఈరోజు పట్టణ శాఖకి వెళ్ళి
భారతీయ జనతా పార్టీ నివాళులర్పించడం జరిగినది. ఒక 2 శ్లోకాలు మన సినిమా గురించి చిన్న పాట పాడదాం. అందరూ ఒళ్ళు గాలింది అంటావా కొడుక, ఉడుపు గువ్వలో చెయ్యి పెట్టగా అరే అజయన సెల్ వస్తుంది ఫోన్. అమ్మయానికి రాలేదాని గౌరంగా ఎత్తి పెంచిన చెల్లయానికి రాలేదా, ఇద్దరు వేసుకొని ఎట్టగా అమర హై కంగుల శ్రీనివాస్. దేవరకొండ పట్టణంలోని 18వ వార్డులో ఇటీవల వర్షాలకు భారీగా కంప చెట్లు పెరగడంతో వార్డు కౌన్సిలర్ వీరమోని అంజిగౌడ్కు విన్నవించుకున్నారు. తక్షణమే స్పందించిన వార్డు కౌన్సిలర్ తన సొంత ఖర్చులతో శుక్రవారం జేసీబీ ద్వారా కంప చెట్లను తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డులోని సీసీ రోడ్లు, డ్రైనేజ్ పనులు 80% పూర్తయ్యాయని, వచ్చేటువంటి మున్సిపల్ బడ్జెట్లో తన వార్డుకు నిధులను రప్పించుకొని మిగతా 20% పనులు త్వరితగతిన పూర్తి చేస్తానని అన్నారు. వార్డు సమస్యల పట్ల సత్వరం స్పందించి సమస్యలను పరిష్కరిస్తున్నామని రాణి అన్నారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, దేవరకొండ శాసనసభ్యులు రమావతి రవీంద్ర కుమార్ యొక్క సహాయ సహకారాలను తీసుకుని దేవరకొండ పట్టణంలోని 18వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దడం కోసం తాను శాయశక్తులా కృషి చేస్తున్నామని అన్నారు. విద్యుత్ దీపాలు, మిషన్ భగీరథ జలాలు, ఇంటింటికి నల్ల కనెక్షన్ ఇప్పటికే అందిందని అన్నారు. వార్డులో పారిశుధ్య పనులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పరిశుభ్రంగా ఉంచడం కోసం తాను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నానని అన్నారు. ఈరోజు 18వ వార్డు దేవరకొండ మున్సిపాలిటీలోని కార్యక్రమంలో భాగంగా కంప చెట్లు కానీ మరియు మా వార్డు ప్రజల ఇబ్బందులను చూసి ఈరోజు వచ్చిన కార్యక్రమం భాగంగా కంప చెట్లు మరియు ఈ బంగారు తెలంగాణలో భాగంగా మా ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ గారి ఆధ్వర్యంలో మరియు నా సొంత ఖర్చులతో ఈరోజు కంప చెట్టు తొలగించడం జరిగినది. ముందు జరగబోయే కార్యక్రమంలో ఇప్పటికే 80% సీసీ రోడ్లు, డ్రైనేజు జరిగినాయి. అదేవిధంగా ఇంకో 20% మిగిలి ఉన్నది. ఈ కరోనా వ్యాధి ఇబ్బంది కారణంగా ఇప్పటికీ ఆగి ఉన్నది కాబట్టి నెక్స్ట్ మంత్లో ఖచ్చితంగా మాకు నగర మున్సిపాలిటీలోని భాగంగా రేపు వచ్చే బడ్జెట్లో భాగంగా మాకు వచ్చే రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ ఇవన్నీ కార్యక్రమం ఖచ్చితంగా వచ్చి ఉన్నాయి. బడ్జెట్ కూడా రిలీజ్ అయ్యింది. మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మరియు కేటీఆర్ గారి ఆధ్వర్యంలో, మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఈ మున్సిపాలిటీలోని దేవరకొండ మున్సిపాలిటీ ఆదర్శంగా వార్డుగా 18వ వార్డు తీర్చిదిద్దా అని చెప్పి ఈ మున్సిపాలిటీగా నేను ఖచ్చితంగా కోరుకుంటున్నా. ఈ వార్డు కౌన్సిలర్గా నేను, నా పేరు వీరమోని అంజిగౌడ్, 18వ వార్డు కౌన్సిలర్ అని తెలియజేస్తున్నాను. నల్గొండ జిల్లా దేవరకొండలో శ్రీ భక్త మారుకొండయ్య దేవస్థానంలో దుర్గామాత పూజలు మహిళలు ఘనంగా నిర్వహించారు. దుర్గామాతకు ప్రతి శుక్రవారం అమ్మవారికి ధూపదీప మరియు పలు రకాల నైవేద్యాలు సమర్పించారు. కుంకుమ పూజలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని దుర్గామాత కోరిన కోరికలు తీర్చుకునే దేవత. కార్యక్రమంలో ఉన్న పున్న శైలజ, గోరం విజయలక్ష్మి, పున్న ఉమ్మ, వనం శ్రావణి తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా కొల్లూరు తండాకు చెందిన ప్రేమలత అను ఒక గిరిజన మహిళను గుర్తు తెలియని 3 వ్యక్తులు కిడ్నాప్ చేసి మార్గమధ్యలో బలవంతంగా మద్యం తాగిపించి అడవి ప్రాంతంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి ఆమె చనిపోయిందని తెలిసిన తర్వాత ఆమెను వదిలేసి ఆ 3 యువకులు పరారీ అయ్యారు. ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడిన యువకులను కఠినంగా శిక్షించి తక్షణమే శిక్ష పడాలని రామచంద్రపురం పోలీస్ స్టేషన్లో మెమోరాండం సమర్పించడం జరిగింది. అన్ని కులాలకు సమన్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్న లంబాడి. ఈ కార్యక్రమంలో లంబాడి విద్యార్థి సేన రాష్ట్ర అధికార ప్రతినిధి విజయ్ నాయక్, అశోక్ రాథోడ్, డాక్టర్ స్వామినాథ్, శ్రీకాంత్ నాయక్, రవీందర్ నాయక్, సోమల నాయక్, వినయ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. జాతి నాయకులం అందరం వచ్చి ఏ విధంగా ఈ సంఘటన జరిగిందో గౌరవనీయులు సిఐ గారితో కూడా మాట్లాడడం జరిగింది. వారు ఇచ్చిన సెక్షన్ల ప్రకారం, వారు పెట్టిన సెక్షన్ల ప్రకారం మేమందరం సంతోషిస్తున్నాం. కానీ ఈ సెక్షన్లకు మాకు ఈ సెక్షన్లు వద్దు, ఏమొద్దు, ఏదైతే
అగ్ర కులాలలో ఏదైతే ప్రియాంక రెడ్డికి జరిగిన సంఘటనలో ఏ విధంగా అయితే న్యాయం జరిగిందో ఆ విధంగానే ప్రాణానికి ప్రాణంగానే మాకు న్యాయం కావాలని ఈరోజు జాతి నాయకుల తరఫున మేము గట్టిగా ఈరోజు ఈ పోలీస్ స్టేషన్లో నిలదీయడం జరిగింది. ఏదైతే కేసీఆర్ గారు కాపలా కుక్కలా ఉంటానని చెప్పి కేవలం ఒక్క బిడ్డను కూడా కాపాడలేకపోతున్న ఈ ముఖ్యమంత్రి ఇంకెందుకు మనకు? రోజుకొక సంఘటన, రోజుకొక అగత్యాలు, రోజుకొక ఆత్మహత్యలు, రోజుకొక రేప్ కేసులు. ఇంకెన్ని రోజులండి ఈ గిరిజనులకు అవమానం? ఇంకెన్ని రోజులు ఈ గిరిజనులను అనుభవిస్తారు? ఎక్కడ పోయి గిరిజన నాయకులు, ఎక్కడ పోయి ఎమ్మెల్యేలు? మహిళలను ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని దేవరకొండ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నేరేడుగొమ్మ మండలానికి చెందిన 22 మందికి 22 లక్షల రూపాయల కళ్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళ్యాణలక్ష్మి పేద ప్రజలకు వరమని ఆయన అన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు. తెలంగాణ ఆడపడుచులకు ఒక ఇంటి పెద్దన్నగా ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణలక్ష్మి పథకం ద్వారా 1,116,000 రూపాయలు ఇవ్వడం జరుగుతోందని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని అన్నారు. కళ్యాణలక్ష్మి పథకంతో పేదింటి ఆడబిడ్డల పెళ్లికి 1,116,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తోందని అన్నారు. మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని అన్నారు. రాష్ట్రంలోని మహిళల సంక్షేమానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని ఆయన అన్నారు. మహిళల కోసం ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ఉపయోగించుకుని మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలని సూచించారు. మహిళల రక్షణ కోసం షీటింగ్, గర్భిణీ స్త్రీ, చిన్నారుల ఆరోగ్యం కోసం ఆరోగ్య లక్ష్మి పథకం, బాలింతలు చిన్నారుల కోసం కేసీఆర్ కిట్స్ లాంటి పథకాలను ప్రవేశపెట్టారని ఆయన గుర్తు చేశారు. రైతులు వ్యవసాయం చేయాలని ఇబ్బంది పడొద్దని ఎకరాకి 10,000 రూపాయలు ఇస్తున్నారని అన్నారు. 3,016 రూపాయలతో ఆసరా పెన్షన్లతో వృద్ధులకి, వికలాంగులకి ఆత్మగౌరవం పెరిగిందని ఆయన పేర్కొన్నారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం అనేక గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ సురేందర్ రెడ్డి, కేతావత్ శంకర్ నాయక్, సర్పంచ్ దూడ బాబూజీ, టీఆర్ఎస్పీ నియోజకవర్గ అధ్యక్షుడు బొడ్డుపల్లి కృష్ణ, మహేష్ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలో పలు మిల్లులను చేసి చంద్రశేఖర్ టాస్క్ ఫోర్స్ బృందం అధికారులతో కలిసి తనిఖీ చేశారు. ఈ క్రమంలో బాదులాపురం బాలాజీ రైస్ మిల్లులో మద్దతు ధర కల్పించకుండా 1,710 రూపాయలు, 1,720 రూపాయలకే వడ్లు కొనుగోలు చేసినట్లు గుర్తించి మిల్ ఆఫీస్ను సీజ్ చేశారు. మద్దతు ధర కల్పించకుండా తక్కువకు కొనుగోలు చేసి రైతులను నష్టపరిచిన నేపథ్యంలో మిల్లుని సీజ్ చేశామని జేసీ చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అక్రమంగా తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వ అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అరెస్ట్ చేసినందుకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకులు ఈ రోజు మధుర తెలంగాణ తల్లి విగ్రహం కూడలి దగ్గర కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో నాగేశ్వరరావు, మోహన్ రావు, దారా విజయ్ తదితరులు పాల్గొన్నారు.
सबको चला खबरदार केसीआर खबरदार केसीआर राष्ट्र ప్రభుత్వ మండి వైఖరి భారతీయ జనతా పార్టీ మరి ఒక భారత్ మాతాకి భారత్ మాతాకి ఈరోజు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ మరి కార్యకర్త ముద్దుబిడ్డ మరి సీనన్న ఈరోజు మరి బండి సంజయ్ గారు మొన్న జరిగినటువంటి దుబ్బాక ఎలక్షన్లో భాగంగా ఎలక్షన్ క్యాంపెయిన్లో పాల్గొన్నటువంటి మరి బండి సంజయ్ గారిని పోలీసులు అక్రమంగా మరి అరెస్టు చేసి లాఠీ చార్జ్ చేసిన విషయంలో మరి నిజమైనటువంటి కార్యకర్త బీజేపీ కార్యకర్త మనస్తాపానికి గురై బండి సంజయ్ గారి మీదకి పోలీసుల యొక్క అధికారాన్ని చూసుకొని అధికార పార్టీ మరి సంజన్న మీద అక్రమారెస్టులు చేసిన సందర్భంగా మనస్సాక్షి మరి చింతించి మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఆ రోజు ఆత్మ బలిదానం చేసుకోవడానికి జరిగిన సందర్భంలో ఈరోజు ఆయన అశువులు భాషారు. మరి తెలంగాణ స్తూపం దగ్గర తెలంగాణ అమరవీరుడు స్తూపం దగ్గర తెలంగాణ కోసం ఎవరైతే ఆత్మ బలిదానం చేసుకున్నారో వారి ఆత్మసాక్షిగా మరి ఈరోజు దుబ్బాక ఎలక్షన్ల సందర్భంగా అక్రమ అరెస్టు చేసినటువంటి బండి సంజయ్ గారి కోసం ఆత్మ బలిదానం చేసుకున్న ఈ వీరుడు కూడా ఆ యొక్క తెలంగాణ అమరవీరుల లాగానే వీరికి కూడా ఆత్మకు శాంతి చేకూరాలని వీరికి ప్రత్యేకించి రాష్ట్ర పార్టీ బీజేపీ తరఫున మధుర టౌన్ బీజేపీ తరఫున జిల్లా పార్టీ బీజేపీ కార్యకర్తల తరఫున మరి వీరి ఆత్మకు శాంతి చేకూరాలని వీరి ఆత్మ శాంతి చేకూరుతూ మరి తెలంగాణ అమరవీరుల పక్కనే వీరి యొక్క బలిదానం కూడా మరి తెలంగాణ కోసం జరిగిన సందర్భంలో మాకు వీరుణ్ణి కోల్పోయిన సందర్భంగా బాధపడుతూ అమర హై సీనన్న అమర హై సీనన్న. ప్రభుత్వం మాది పాలన మాది మున్సిపాలిటీ వర్కర్ల మా వల్లే మీరేం చేయగలరు అంటూ నిరుపేదల ఇల్లు కూల్చిన వైనం ఖమ్మం 14వ డివిజన్లోని రైల్వే ట్రాక్ దగ్గర జరిగింది. నిరుపేద కుటుంబానికి అండగా నిలవాల్సిన కార్పొరేటర్ వారి ఇల్లు కూల్చివేతకు పాల్పడ్డాడు. అంటే ఎంత ఘోరం, ఎంత అమానుష్యం. ఓ పక్క తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్తో సహా నిరుపేదలకు సహాయంగా ఉంటానంటూ వాగ్దానం చేస్తుంటే ఖమ్మంలో విభిన్న పరిస్థితులు ఏర్పడ్డాయి. కార్పొరేటర్కు స్థానికులకు మధ్య ఏర్పడిన వివాదాన్ని మనసులో ఉంచుకొని అతనిపై ఏ విధంగానైనా కక్ష సాధింపు చర్య చేపట్టాలని అదును చూసి నిరుపేదలైన వారి ఇల్లు కూల్చివేతకు పాల్పడ్డాడు. అంటే ఎంత అమానుష్యం. అక్కడ ఒకటి కాదు, రెండు కాదు, 10ల సంఖ్యలో ఇల్లు ఉండగా కక్షపూరితంగా 14వ డివిజన్ కార్పొరేటర్ దగ్గరుండి ఇల్లు పడగొట్టించిన తీరుని మీరే చూడండి. మా ఇల్లు కూల్చొద్దు అంటూ ఆ తల్లి బిడ్డ ఆవేదన అంత ఇంత కాదు. చివరికి జేసీబీ కింద పడుకున్న ఇల్లు కూల్చివేత ఆపలేదు. ఆ తల్లి ఏడ్చిన తీరును చూసిన స్థానికులు చాలా బాధపడ్డారు. అయినా అధికారం దాహంలో ఉన్న కార్పొరేటర్ పోలీసులు సైతం వినియోగించుకొని ఆమెను లాక్కెళ్లి అవతల పారేశారు. హృదయ విదారకరమైన ఈ పరిస్థితి ఏ కుటుంబానికి రాకూడదంటున్నారు స్థానికులు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కార్పొరేటర్పై కూల్చివేతకు పాల్పడిన మున్సిపల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఆ తల్లి బిడ్డకు న్యాయం చేయమని స్థానికులు కోరారు. డీఆర్ఎస్ సిబ్బందితో ఇల్లు పూర్తిగా నీలమట్టం చేసి ఒక నిరుపేద కుటుంబాన్ని రోడ్డు పాలు చేశారు. దీనికి పోలీసులు సహకరించగా అధికార పార్టీ పెద్దలు ఏ మేర సహకరించారో చూస్తే మీకే అర్థమవుతోంది.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మధుర డిప్యూటీ తహసీల్దార్గా కె రాజేష్ బాధ్యతలు చేపట్టారు. వారు తిరుమలపాలెం మండలం నుండి బదిలీ. దేవరకొండ పట్టణానికి చెందిన కుంటల అంజయ్య శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి. రౌడీ షీటర్పై పీడీ యాక్ట్ నమోదు చేసిన పోలీసులు తుతిపల్లి నాగయ్యను వరంగల్ సెంట్రల్ జైలుకు తరలింపు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సద్వినియోగం చేసుకోవాలి ఎమ్మెల్యే రవీంద్ర కుమార్. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలో పలు మిల్లులను జేసీ చంద్రశేఖర్ టాస్క్ ఫోర్స్ బృందం అధికారులతో కలిసి తనిఖీ. మధ్య తెలంగాణ తల్లి విగ్రహం కూడలి దగ్గర కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం. కైవే బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.